రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. లద్దాఖ్లో అల్లర్లని ఇటీవలే చూశాము. సెప్టెంబర్ 24న భారీ ఎత్తున కొద్ది గంటల పాటు లద్దాఖ్ దిగ్బంధనం అయిపోయింది. 10,000 జనాభా ఉన్నటువంటి పట్టణమైనటువంటి లేలో హింస జరిగింది. 4 చనిపోయారు, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఒక పథకంలో భాగంగా ఈ అల్లరి జరిగింది. అసలు ఇష్యూలు పక్కదోవ పట్టినాయి. నేపాల్ లాగా, శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా ఇక్కడ కూడా జరగాలి అన్నటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగినటువంటి కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగిన కాల్పుల వరకు వచ్చింది. దీనికి సంబంధించి నేను చేసిన వీడియోలో నెక్స్ట్ ఈ ట్రాన్స్ హిమాలయన్ బుద్ధిస్ట్ ట్రాక్ట్ ఏదైతే ఉందో, లద్దాఖ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఈ ప్రాంతమంతా కూడా ఇటువంటి అల్లర్లు జరిగే అవకాశం ఉంది. లద్దాఖ్లో అయిపోయింది, నేపాల్లో జరిగింది, భవిష్యత్తులో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా జరగవచ్చును అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా చకచకగా జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రభుత్వము హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మాణం చేస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తు అరుణాచల్ ప్రదేశ్ యొక్క అవసరాలను తీర్చడమే కాకుండా మొత్తం ఈశాన్య భారతంలో వెలుగుల్ని నింపబోతోంది. దీనివల్ల మొత్తం ఈశాన్య భారతంలో ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. అరుణాచల్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయము ప్రజలకి రకరకాల పథకాల రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో అది ప్రజలకు ఉపయోగపడుతుంది. 3-4 ప్రధానమైన ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిలో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటివి ఒకటి దిబాంగ్ వ్యాలీలో జరుగుతోంది, ఒకటి కామెంగ్ వ్యాలీలో జరుగుతోంది, అదేవిధంగా 3వ ప్రాజెక్ట్ సియాంగ్ వ్యాలీలో జరుగుతోంది. ఈ సియాంగ్ వ్యాలీలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమం జరుగుతుంది. అరుణాచల్లో ఎక్కడ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమంలో ఆది అనేటటువంటి తెగకి చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా నాయకత్వం వహిస్తారు. దీనికి కూడా ఒక ఆది తెగకు చెందినటువంటి అమ్మాయి నాయకత్వం వహిస్తుంది. అమ్మాయి పేరు భాను తాటక్. ఈ భాను తాటక్ ఎవరైతే ఉన్నారో ఈవిడ అరుణాచల్ ప్రదేశ్కి చెంది ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సమయంలో ఈమెకి వామపక్ష భావాలు ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ వోక్ ఎన్జిఓ సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆమె మేధా పాట్కర్కి సంబంధించిన డ్యాముల నిర్మాణాన్ని వ్యతిరేకించేటటువంటి మూవ్మెంట్ ఏదైతే ఉందో దానిలో భాగస్వామి అయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగం వెతుక్కున్నట్టుగా ఈ దిబాంగ్ వ్యాలీ సియాంగ్ వ్యాలీకి సంబంధించి ఉద్యమాన్ని చేపట్టింది. ఆమె ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆమె మీద 10-12 కేసులు వచ్చేసాయి. అయితే ఆమెకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. భారతదేశం మొత్తం మీద ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడమే కాకుండా ఆమెకి అస్సాంలో ఉన్నటువంటి మావోవాది నాయకుడైనటువంటి అఖిల్ గొగోయ్, ఆయన ఎమ్మెల్యే కూడాను, ఆయన పూర్తి నేను మావోయిస్ట్ని అని చెప్పుకుంటాడు. మావోయిస్ట్ పార్టీకి చెందాడు కానీ నా ఫిలాసఫీ మావోయిస్ట్ అని చెప్పుకుంటాడు. ఈ అఖిల్ గొగోయ్ నాయకత్వంలో ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఎలిమెంట్స్ అందరూ కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు, విద్యార్థి సంఘాల సమాఖ్య. దానిలో ఆమె సభ్యురాలు. నేపథ్యం అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఆమె ఈ సియాంగ్ వ్యాలీలో విద్యుత్ పథకానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోంది, పోరాటం చేస్తోంది, ప్రజల్ని సమీకరించే ప్రయత్నం చేస్తోంది. పెద్దగా విజయం సాధించలేదు. ఆమె ఏ ప్రాంతానికైతే చెందిందో, అంజా అనేటటువంటి ప్రాంతానికి చెందింది. ఆ ప్రాంతంలో వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఓజింగ్ తాసింగ్ ప్రస్తుతము అరుణాచల్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఇట్లాంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు తరువాత రాజకీయ నాయకులు అవుతారు. భాను తాతక్ కూడా ఆ రకంగా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆమె కొన్ని అంతర్జాతీయ ఎన్జిఓలు ఐర్లాండ్లో డబ్లిన్లో ఏర్పాటు చేసినటువంటి సదస్సుకు వెళ్తుంటే ఆమెను ఢిల్లీలో సెప్టెంబర్ 7వ తారీఖున ఆపు చేశారు. సెప్టెంబర్ 7న ఆమెని ఆపు చేసినటువంటి మరుక్షణము స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఊహించండి? అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి వచ్చింది.
మేధా పాట్కర్ దగ్గర నుంచి వచ్చింది, అంతర్జాతీయ ఫండింగ్ సంస్థల నుంచి వచ్చింది, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సియాంగ్ వ్యాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పేరిట ఈ భాను తాటక్ అనేటటువంటి యువతి నాయకత్వంలో ఆమె ఎవరో ఏమిటో తెలియకుండా సడన్గా ఆమె పేరు పైకి రావచ్చును, పెద్ద ఉద్యమం జరగవచ్చును. అరుణాచల్ని ఎందుకు ఎంచుకున్నారు? లద్దాఖ్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో సగటున 60 లోకసభ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఈటానగర్, పాసిఘాట్, నామ్సాయ్, బోర్డుంగ్సా ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఓటర్ల సంఖ్య 20,000 కన్నా ఎక్కువ ఉంటుంది. ఈటానగర్ మొత్తం జనాభా అంతా కలిపి కూడాను 1,00,000 కూడా ఉండదు, 60-70 వేలు ఉంటుంది. దీనిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వేరువేరు ప్రాంతాల నుంచి, దేశంలోని వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థానిక ఉద్యమాల్లో పాలు పంచుకోకుండా దూరంగా ఉండేటటువంటి వాళ్ళు 60% ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉద్యమం చేయటం నహర్లగన్ని, ఇటానగర్ని, అంటే ఇవి ప్రధానమైనటువంటి 2 పట్టణాలు. నహర్లగన్లో మనం రైలు దిగిన తర్వాత పాసిఘాట్లో రైలు దిగి నహర్లగన్కి వస్తాం, నహర్లగన్ నుంచి ఇటానగర్కి వెళ్తాము. ఇటానగర్ని దిగ్బంధనం చేయడానికి ఒక 5,000 మంది విద్యార్థులు ఉంటే చాలు. కాబట్టి నియోజకవర్గాల సైజు చిన్నది. మిగతా నియోజకవర్గాల్లో 15,000, 16,000, 10,000, 9,000 ఓటర్లు మాత్రమే ఉంటారు. మొత్తం లోకసభ అంతా కలిపితే కూడాను 6-7 లక్షల కన్నా 6-7 లక్షలు కూడా ఉండరు, 2 లక్షల మంది, 1,50,000 మంది ఓటర్లు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉద్యమము నిర్మాణం చేయటం చాలా ఈజీ. కాబట్టి జెన్జీ పోరాటం అనేటువంటి ముద్ర వేయవచ్చును. అదేవిధంగా ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్లో భాగంగా పోరాటం చేయవచ్చును. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అరుణాచల్ని అట్టుడికించవచ్చును. దేశవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికల్లో ఉండవచ్చును. కాబట్టి అరుణాచల్లో నెక్స్ట్ గొడవ జరిగినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం జనాభా అంతా 6-7 లక్షలు కూడా ఉండదు. ఒక 30-32 తెగలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెగకి మెజారిటీ ఉంది. ఆ తెగ మాట్లాడే భాష పక్క తెగ వాళ్ళకి అర్థం కాదు. అరుణాచల్ రాజకీయంలో జాగ్రత్తగా గమనిస్తే మొత్తము ఒక 38 మంది ఎమ్మెల్యేలు ఒక 5 ట్రైబ్స్ నుంచే వస్తారు. ఆది, నిషి, గాలో, తాగిన్, ఆపాతని. ఈ 5 ట్రైబ్స్ నుంచి వీటిని అబోతని అంటారు. అంటే అరుణాచల్ యొక్క ఒరిజినల్ ట్రైబ్స్ అనమాట. ఈ ఒరిజినల్ ట్రైబ్స్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు వస్తారు. 60 మందిలో 38 మంది. మిగతా బుద్ధిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ముఖ్యంగా కమెంగ్ కావచ్చు, తవాంగ్ కావచ్చును, మన బొమ్డిలా ప్రాంతం కావచ్చు. ఈ ప్రాంతంలో బుద్ధిస్ట్ గ్రూప్కి చెందినటువంటి ఒక 10 మంది, కామ్టీ గ్రూప్కి చెందినటువంటి మొత్తం అంతా కలిపి ఒక 10 మంది ఎమ్మెల్యేలు బుద్ధిస్టులు ఉంటారు. కాబట్టి 38 మంది 5 ట్రైబ్స్ నుంచి, 10 మంది ఈ బుద్ధిస్ట్ ట్రైబ్స్ నుంచి వస్తారు. మిగతా ట్రైబ్స్ పెద్దగా వాటికి ప్రభావం లేదు రాజకీయాల మీద. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలను ఈ తెగల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు శాసిస్తుంది. ఇప్పటి వరకు నిషి తెగకు చెందిన ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు, నబామ్ టుకీ. నబామ్ టుకీని దెబ్బతీసి మిష్మీ తెగకు చెందినటువంటి కలికో ఫూల్ ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేశారు. ఆయనకి మెజారిటీ రాలేదు. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. నిరాశతో ఆత్మహత్య చేసుకున్నారు. బహుశా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడ్డ ఏకైక ముఖ్యమంత్రి వ్యక్తి ఆయనే, కలికో ఫూల్ అయి ఉండవచ్చును. ప్రస్తుతం ఉన్నటువంటి పెమా ఖాండు బుద్ధిస్ట్ మూలానికి చెందినటువంటి వాడు. ఆయన ఈ కమెంగ్ ప్రాంతానికి, బొమ్దిలా ప్రాంతానికి చెందినటువంటి వాడు, తవాంగ్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. కరెన్ రిజిజు ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన కూడాను నప్రా అనేటటువంటి నియోజకవర్గం, ఇది కూడాను బొమ్దిలా ప్రాంతంలో ఉంది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అరుణాచల్లో తెగల మధ్య వైరం ఉంది, ఆధిపత్య పోరుంది, నియోజకవర్గాలు చిన్నవి, చిన్న చిన్న విషయాల మీద విద్యార్థుల్ని రోడ్ల మీదకి తీసుకుని రావచ్చును. ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్లో నాగా ఉగ్రవాదులు చాంగ్లాంగ్, లమ్డింగ్, అదేవిధంగా మరొక జిల్లా ఉంది ఈ తిరాప్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో వాళ్ళ ప్రభావం ఉంది. అరుణాచల్లో ఏ చిన్న విషయం మీదనైనా కూడా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భాను తాటక్ నాయకత్వంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా
ఉద్యమం జరిగే అవకాశం ఉంది, ఆ ఉద్యమంలో హింస జరిగే అవకాశం ఉంది. దీనికి ఇమీడియట్లీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి రకరకాల నెట్వర్క్లు మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నుంచి మేధా పాట్కర్ దాకా రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ రెజీమ్ చేంజ్ వైలెన్స్ ఈ దేశంలో లద్దాఖ్ తర్వాత ఎక్కడన్నా జరిగితే అది అరుణాచల్ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.